గొర్రెలు మేకల పెంపకందారులకు ప్రభుత్వం అండగా నిలిచి గొర్రెలు మేకల పంపిణీ పథకాన్ని కొత్త నిబంధనలతో వెంటనే పునఃప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో గొర్రెలు మేకల పెంపకందారులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అధిక సంఖ్యలో గ్రామీణ కుటుంబాలు గొర్రెలు మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారికి ఆర్థికంగా చేయూత అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ పథకం కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని, అనంతరం ఆ పథకం నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గత అనుభవాలను సమీక్షించి పారదర్శకంగా కొత్త మార్గదర్శకాలతో గొర్రెలు మేకల పంపిణీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు. పశువులకు టీకాలు వేయడానికి కొంతమంది పశు సంవర్ధక శాఖ అధికారులు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పశువులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాలని కోరారు. మరి ఆర్థికంగా బలపడాలి, గ్రామీణ ప్రాంతంలో బలపడాలనే ఉద్దేశంతో మరి గొర్రెలు మేకలు ఇవ్వాలని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ పథకం కొన్ని రోజులకే నామమాత్రంగా జరిగింది. కొన్ని రోజులు డీడీలు కట్టి కొందరు వాళ్ళందరూ కూడా పెంపకదారులు కూడా కొందరు డీడీలు కట్టి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కొన్ని ఏరియాలో కొన్ని గ్రామాల్లో డ్రా ద్వారా తీశారు. కొందరు గ్రామాలకి అక్కడ సర్పంచ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలా కొందరికి కొన్ని మేకలు ఒక ఉదాహరణకు 20 అప్లికేషన్ పెడితే 10 అట్లా రావడం జరిగింది. అలా కొంచెం మరి పెంపకం చేసేటువంటి వాళ్ళు కూడా కొంచెం లాభకు కూడా చేకూడడం జరిగింది. మరి కొందరు కూడా వాళ్ళు వచ్చిన వెంటనే కొందరు రిటర్న్గా వాళ్ళు అనుప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు అమ్ముకోవడం కూడా జరిగింది. అలా మరి కొన్ని రోజులు ఈ ప్రయాణం గొర్రెలు మేకలు అప్లికేషన్ ద్వారా కొనసాగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత దీన్ని రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే మరి గొర్రెలు మేకలు కాసుకునే వాళ్ళందరికీ కూడా లాభం చేకూరే విధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి పూరైనటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకు మరి వెంటనే ఈ అప్లికేషన్స్ మళ్ళీ పునఃప్రారంభిస్తే మరి వాళ్ళందరికీ కూడా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ మేరకు ఆలోచించాలి. అంతేకాకుండా ఈ గొర్రెలు మేకలు పంపిణీ చేసుకునే ఏవైతే వెటర్నరీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంజక్షన్స్ వేయాలి. కానీ వీళ్ళందరి దగ్గర కూడా మరొక ఇంజక్షన్కు 600, 700, 800 అట్లా పైసలకు మరి డబ్బులు తీసుకున్నట్టుగా మాకు సర్వేలో అర్థమైంది. మరి వాళ్ళ మీద వెంటనే ప్రభుత్వం జిల్లా వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే వెటర్నరీ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేకలకు మరి ఏవైతే పశు సంపద ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉచితంగానే ఇంజక్షన్స్ చేయాలి. మందులు కూడా వాళ్ళే ఇంటికి వెళ్ళి సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి గొర్రెల మేకలకు సంబంధించినటువంటి మరి పథకాన్ని వెంటనే ప్రారంభించి అందరికీ కూడా పెంపకదారులకు లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం.